గౌరవ ఎమ్మెల్యే తేజ నరసింహ గారిని సప్లిమెంటరీ క్వశ్చన్ కి అనుమతిస్తున్నాను. నమస్తే అధ్యక్ష, ముందుగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. అధ్యక్ష, 2036 ఒలింపిక్స్ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసింది, సంతోషం అధ్యక్ష. కానీ మన దేశ జనాభా ఎంత? 140 కోట్లు. కానీ వచ్చే మెడల్స్ ని వేలతో లెక్క పెడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, మన వాళ్ళు జెవెలిన్ త్రో విసరడం కన్నా ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడంలో ఎక్కువ ఎక్స్పర్ట్స్. అందుకే అధ్యక్ష, నా సలహా ఏమిటంటే ఒలింపిక్స్ కమిటీకి ఒక లెటర్ రాయండి. మన లోకల్ గేమ్స్ అయినా కోతి కొమ్మచ్చి, గోళీలాట, గిల్లి దండాన్ని ఒలింపిక్స్ లో ప్రవేశపెట్టండి. కనీసం దాంట్లో అయినా మనకి గోల్డ్ మెడల్ గ్యారంటీగా వస్తుంది. లేకపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి సెల్ఫీ దిగి వెనక్కి రావాల్సిందేనా అధ్యక్ష? ప్లేయర్స్ కి ట్రైనింగ్ ఇవ్వకుండా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అధ్యక్ష? ఆరు బయట కూర్చొని చుక్కలు లెక్క పెడుతుందా అధ్యక్ష? సభ్యులందరూ కూర్చోవలసిందిగా, ఈ సభా గౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతున్నాను. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మంత్రి గారి సమాధానం. అధ్యక్ష, గౌరవ సభ్యుల ఐడియా అద్భుతంగా ఉంది. మన మెడల్ టాలీ చూస్తుంటే నాకు అప్పుడప్పుడు బాధగా ఉంటుంది. ఆయన గిల్లీ దండాన్ని అన్నారు అధ్యక్ష. నేను ఇంకోటి యాడ్ చేస్తాను అధ్యక్ష. ఒలింపిక్స్ లో మ్యూజిక్ చైర్స్ కానీ గోడలు దూకడం కానీ పెడితే ఆ విభాగాల్లో అన్ని మెడల్స్ మన నాయకులవే అధ్యక్ష. కుర్చీ కోసం మనం పరిగెడుతున్నంత స్పీడ్ గా హుస్సేన్ బోల్ట్ కూడా పరిగెత్తలేడు అధ్యక్ష. జోక్స్ పక్కన పెడితే మా ప్రభుత్వం ప్రజలతో ఆడుకునే ప్రభుత్వం కాదు అధ్యక్ష, ఆడించే ప్రభుత్వం అధ్యక్ష. ఆరోగ్యాన్ని పెంచే ప్రభుత్వం అధ్యక్ష. ఆనందాన్ని పెంచే అధ్యక్ష. ప్రతిపక్షానికి వెటకారం, మాకు ప్రజలపై మమకారం. ప్రతిపక్ష వారికి సెల్ఫీలు ముఖ్యం, మాకు సొల్యూషన్లు ప్రాముఖ్యం. ఆల్రెడీ మా ముక్తి గారు, మా సవరణ అధ్యక్ష, మా ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, ఒలింపిక్స్ లో పాల్గొన్న వారికి 50 లక్షలు, బంగారు పథకం పొందిన వారికి 7 కోట్లు, రజక పథకం పొందిన వారికి 5 కోట్లు, కాంస్య పథకం పొందిన వారికి 3 కోట్లు. మాది మాటల ప్రభుత్వం కాదు అధ్యక్ష, చేతల ప్రభుత్వం.